కేజీ ఉసిరికాయలు తీసుకుని కడిగేసుకుందాం. ఇవన్నీ చేయట్లేదండి, ఇందులో కొన్ని మాత్రమే ఉసిరి పాకం చేస్తున్నాను. తుడిచేసి ఆరబెట్టుకుందాం, తడి మొత్తం పోయేలాగా. ఇలా తురిమిన వాటర్లో వాటర్ ఉంటుంది, అది పిండేసుకుందాం. మనం తురిమి వాటర్ వండేసుకున్న ఉసిరికాయ రసం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం రెడీ చేసుకుందాం. అది మరుగుతూ ఉండి, నేను స్టీల్ గంజు పెట్టినా మీరు మాత్రం స్టీల్ గంజు పెట్టకండి, ఎందుకంటే అది పక్కల కొంటే ఎక్కడే చుక్కలు పడ్డా అది మాడుతుంటుంది. హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా షుగర్ వేస్తున్నా. ఆ రసం మీడియం గ్లాస్ అయ్యిందండి, అందుకే హాఫ్ కప్ కంటే ఎక్కువ నేను చక్కెర తీసుకున్నాను. మీరు మాత్రం స్టీల్ గంజు పెట్టకండి మీరు చేసుకునేటప్పుడు. పాకం వస్తుంది, ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా శొంఠి పొడి వేస్తాం. ఇవి వేయడం ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకే వేస్తున్నా. మీరు ఇంకొక చాయిస్ ఉంది, మీరు నిమ్మకాయ కూడా చెక్క కూడా పిండుకోవచ్చు ఇందులో. ఇది మనం ఉట్టిగానైనా రోజు ఒక చెంచా తినచ్చు, లేదా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక చెంచాడు వేసుకొని కూడా తాగచ్చు డైలీ. చాలా హెల్తీకి మంచిది, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. సి విటమిన్ ఉంటుంది, మన జుట్టుకు మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఇది లేత పాకం వస్తే సరిపోతుందండి, ముదురు పాకం అవసరం లేదు. చేసుకొని ఒక గాజు సీసా ఉంటే గాజు సీసాలో పోసేసుకొని ఉంచుకుంటే చాలా మంచిది, చాలా చాలా హెల్దీ. మీరు కూడా చేసుకోండి. ఇది ఉసిరికాయలు దొరికే టైంలో ఏ విధంగా చేసుకొని తిన్నా కూడా ఉసిరి అన్ని విధాలా చాలా మంచిది. ఇది మరి బెల్లంతో చేసుకోవడం ఇంకా మంచిది, బెల్లం కానీ మద్దతు కానీ. నేను షుగర్ వేసిన ఇప్పుడైతే నేను బెల్లంతో ఇదివరకు వేసి ఉంచిన, అది కూడా మీకు చూపిస్తాను. అప్పుడు వీడియో తీయడం కుదరలేదు, ఇది మీ కొరకే ఈ వీడియో చేస్తున్నా, తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదండి. చూద్దాం మళ్ళీ వచ్చిందా లేదా. సరిపోతుంది, మిగతాపాకం వచ్చింది, ఇంకా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అందరూ ఇవి దొరికే సమయంలో చేసుకొని తిని హెల్తీగా ఉండాలని మీ కొరకు చెప్తున్నానండి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలో పోసి స్టోర్ చేసుకోవాలి. ఇది వాడి చూడండి, నాకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇది నేను ఇదివరకే చేసి డబ్బాలో పెట్టానండి, బెల్లంతో చేసిన. దీన్ని కూడా చూపిస్తాను. బెల్లంతో చేసిన పాకం ఇలా అయ్యింది, అదే సేమ్ ప్రాసెస్, కానీ నేను బెల్లంతో తీసుకున్నా. దీన్ని రోజు ఒక స్పూన్ తిన్నారంటే ఎంతో హెల్దీ ఇది. అలా ఇదిగో ఇది ఇప్పుడు చేసిన ఈ చక్కెర పాకం, అది చాలా ముదురు పాకం పట్టిన, ఇది లేత పాకం పట్టిన. అది అందుకే అది అంత కొంచెం గట్టిగా ఉంది, ఇది కొంచెం ఎలా ఉంది తేనెలాగా. చేసుకుని రోజు ఒక స్పూన్ తిన్నారంటే, లేదా వాటర్లా కొంచెం గోరువెచ్చిన వాటర్లో వేసుకొని కలుపుకొని తాగారంటే ఎంతో హెల్దీ, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. చేసుకొని తినండి, హెల్దీగా ఉండండి.